దిస్ బాల్. ఎస్ సార్. హలో, తమరు అక్కర్లేదు రావద్దన్నాం కదా. ఎంత అవమానించినా ఫీల్ అవరా? వెళ్ళండి ముందు ఇక్కడి నుంచి. మన మధ్య ఒక బెట్ మ్యాచ్, ఓకే? సింగిల్స్ ఏం కాదు, 1 vs 11. మీరు 11 మంది, నేను ఒక్కడిని. మీ గీత దాటి నేను 3 గోల్స్ వేస్తాను. నన్ను దాటి మీరు ఒక్క గోల్ వేసి చూపించండి. మీరు గెలిస్తే ఈ గ్రౌండ్ మాత్రమే కాదు, ఈ ఊరే వదిలేసి వెళ్ళిపోతాను. ఒకవేళ నేను గెలిస్తే నేను చెప్పినట్టే మీరందరూ విని తీరాలి. బెట్ ఏంటి సుమా, భయమా? పోచమ్మా, రెడీ? ఎసే మళ్ళీ తీసుకో. One more chance. Last chance. అక్కడ తలకాకేస్తుంది అటు చూడు. తెల్లారు 5ంటికి ట్రైనింగ్. నేను ఒప్పుకోను. కోచ్ వచ్చేసారక్క. గుడ్ మార్నింగ్ కోచ్. గుడ్ మార్నింగ్ కోచ్. గుడ్ మార్నింగ్ కోచ్. గుడ్ మార్నింగ్ కోచ్. గట్టిగా. గుడ్ మార్నింగ్ కోచ్. గట్టిగా. గుడ్ మార్నింగ్ కోచ్. వినపడేలా. గుడ్ మార్నింగ్ కోచ్. 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 గట్టిగా వినపడేలా. గుడ్ మార్నింగ్ కోచ్. గుడ్ మార్నింగ్ కోచ్. నిన్న ఫస్ట్ మ్యాచ్ స్కోర్ ఎంతని ఎవరైనా చెప్పగలరా? మణిపూర్ 3 మేము 1 కోచ్. ఈ డిఫీట్ కి ఎవరు కారణం? ఎవరి మిస్టేక్? సెంటర్ లో మళ్ళీ శోభి మ్యాన్ మార్క్ చేయలేదు. బాల్ మిస్ అవుక ఏమవుతుంది? కోచ్. కోచ్ ఇన్ఫాక్ట్ నివేదనే బాల్ లోపలికి అలో చేసి స్వాతి స్ట్రైకర్ ని కవర్ చేయలేదు. తన స్ట్రైకర్ ని కట్ చేసి గోల్ కొట్టింది కోచ్. కోచ్ నన్ను మ్యాన్ బ్లాక్ చేసేశారు. కీర్తన మంచి షూటింగ్ రేంజ్ లో ఉందని బాల్ ని తనకి పాస్ చేశాను. కోచ్ తనే షూట్ చేసిండొచ్చు. తను నాకు పాస్ చేస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కోచ్ డిఫెన్స్ షేప్ లో లేదు, అందువల్ల నేను బాల్ చూడలేకపోయాను. అది వాళ్ళ మిస్టేక్. సో మీరందరూ బాగా ఆడానంటారు. ఓ లెట్స్ స్టార్ట్ దిస్ సెషన్. బాల్ ని ఈ 4 టార్గెట్స్ లో ఏదో ఒక టార్గెట్ లో మీరు కొట్టాలి. ఏ ఒక్కరు పొరపాటు చేసినా 10 స్ట్రైక్స్ పరిగెట్టాలి. అంటే ఈ గోల్ లైన్ నుంచి ఆపోజిట్ గోల్ లైన్ వరకు 10 సార్లు రన్ చేయాలి. గాట్ ఇట్? yes coach. 10 సార్లు రన్ చేయాల్సింది మిస్ చేసిన వాళ్ళు మాత్రమే కాదు, టోటల్ టీమ్. ఇస్ దట్ క్లియర్? కోచ్ ఇస్ దట్ క్లియర్? yes coach. రెడీ? Ten straights. Next.
10 straights. Next. Next. Ten straights. Michael. Donald. Next. इतना सौ को कोटू Good. Next. Next. ఫస్ట్ 4 కిక్కులు మిస్ చేశారు, తర్వాత ఆల్ కిక్స్ గోల్ చేశారు. ఎలా పాసిబుల్ కెప్టెన్? లేదు కోచ్, టీం ఆల్రెడీ 40 స్ట్రైడ్స్ రన్ చేశారు. నేను మళ్ళీ మిస్ చేస్తే మొత్తం టీం రన్ చేయాలి. కష్టం కోచ్. కరెక్ట్. నువ్వు నీ కోసం మాత్రమే ఆడినప్పుడు నీ వల్ల కాల, కానీ అదే టీం కోసం ఆడినప్పుడు నువ్వు గోల్ వేయగలిగావు. దట్స్ ఎ టీమ్ స్పిరిట్, యు ఇడియట్. వీపుకు వెనకాల ఉన్న నీ పేరు కోసం ఆడద్దు, గుండెల్లో ఉన్న నీ ఊరు కోసం ఆడు. మీరు వేసే ఒక్కొక్క గోల్ మీ గోల్ కాదు, మీ టీం గోల్. మిమ్మల్ని సపోర్ట్ చేసే ఆడియన్స్ గోల్, మన స్టేట్ గోల్. ఇప్పుడు చెప్పండి, మణిపూర్తో ఓడిపోవడానికి ఎవరు కారణం? గట్టిగా వినపడేలా. ఎండ్ ఆఫ్ సెషన్. డిస్పాస్. కోచ్ 10 గంటల తర్వాత ఏం చేస్తారు? అందరి మళ్ళీనే కోటర్ కొట్టి దుప్పటి కప్పుకుంటాను. రూమ్ కి వచ్చేయండి. కంబైన్ స్టడీసా? yes. ఏంటిది? గజనీ సినిమాలో ఉన్నట్టు ఏవేవో ఎక్కడెక్కడో అతికించారు. అంత పైన ఎలా అతికించారు? పిచ్చి పిచ్చిగా గీకి పెట్టారేంటి? చెప్పండి. ఇదే మన నెక్స్ట్ మ్యాచ్ ఆడబోయే ప్లేయర్ స్క్వాడ్. ఆ రెండు ఎందుకు ఖాళీగా ఉన్నాయి? అనిత, గాయత్రి. ఎవరు వీళ్ళు? కొత్త ప్లేయర్సా? దింపుతున్నామా? 3 సంవత్సరాలు ఈ టీం కోసం ఆడిన కీ ప్లేయర్స్. పోల్చి చెప్పాలంటే మన ఇండియన్ టీంలో ఆడే విరాట్ కోహ్లీ, ధోని. మరి ఢిల్లీ ఎందుకు రాలేదు సార్ వీళ్ళు? సహజంగా ఆడవాళ్ల పట్ల సమాజంలో ఉన్న వివక్షే. మేమిద్దరం వైజాగ్ వెళ్ళి మాట్లాడొస్తాం. అంతవరకు టీంకి కోచ్గా మారిపోమంటారా? వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఉంటే చాలు. అది చెప్పడానికే నిన్ను పిలిచాను. యు మీన్ కప్పు చుప్పు 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 కప్పు చుప్పు. మీ అబ్బాయి గారి క్లాస్మేట్స్. నమస్కారం. నమస్కారం. తీసుకోండి. గౌతమ్, పైన బాబాయ్ స్నానం చేస్తున్నారు, తొందరగా రమ్మను. ఓకే పిన్ని. పిన్ని బాబాయ్ వస్తున్నారు. మార్నింగ్. నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు, మీరు ఏ బ్యాచ్? సారీ, మీ ఇంట్లోకి రావడానికి నేను ఒక అబద్ధం ఆడాను. నేను మీ స్కూల్మేట్ని కాదు. అయితే మీరు ఎవరు? నేను మైకల్, ఆంధ్రప్రదేశ్ ఉమెన్స్ ఫుట్బాల్ టీం కోచ్. ఓకే, మీకేం కావాలి? మీ వైఫ్ ఒక ఫుట్బాల్ ప్లేయర్. ఆ విషయం మీకు తెలుసా? ఎప్పుడో ఓసారి అన్నట్టుంది. ఏదో స్టేట్ లెవెల్లోనో డిస్ట్రిక్ట్ లెవెల్లోనో ఆడానని. హాకీనా వాలీబాలా? ఆవిడ ఆంధ్రప్రదేశ్ స్టేట్ టీంలో కీ ప్లేయర్. టీం ఇప్పుడు నేషనల్ ఛాంపియన్షిప్ కోసం ఢిల్లీలో ఉంది.
గాయత్రి లాంటి ఒక ప్లేయర్ ఇప్పుడు మా టీంకి చాలా అవసరం. మీరు అడుగుతోందేమిటో నాకు బాగా అర్థమైంది, కానీ అది ఏ విధమైన న్యాయమో నాకు అర్థం కావట్లేదు. సార్, మీ ఆవిడ చిన్ని చిన్ని డ్రాయర్లు వేసుకుని ఓ 1000 మంది ముందు ఆడితే మీరు చూస్తూ ఊరుకుంటారా? ఆర్థోడాక్స్ ఫ్యామిలీ అండి ఇది. ఈ వీధిలో మాకంటూ ఓ మర్యాద ఏడ్చింది. అదిగో ఒడియాలు ఎండబెడుతోందే మా అక్క, ఐఏఎస్ పాస్ అయింది, కానీ ఉద్యోగానికి పంపలేదే. మా వదిన ఉద్యోగానికి పోలేదు. అసలు ఆడబిడ్డల్ని ఉద్యోగాలకు పంపాల్సిన అవసరమే లేదు అనుకునే వ్యక్తులం సార్. మీరేమిట్రా అంటే మా ఇంటి ఆడబిడ్డల్నే అరకొర దుస్తులతో గ్రౌండ్లో ఆడమంటున్నారు. నేను అన్న దాంట్లో తప్పుందా? క్షణం ఆలోచించండి మీరు. ఇవి తీసుకెళ్తాను. తీసుకెళ్ళు. గాయత్రి, నాకు కాఫీ స్ట్రాంగ్గా. సార్, మీరు ఏ ఉద్యోగం చేస్తున్నారో తెలుసుకోవచ్చా మేము? టీవీఎస్లో ఆటోమొబైల్ ఇంజనీర్గా చేస్తున్నాను. చాలా ఇష్టపడి చదువుకున్నట్టున్నారు. అవును, ఐఐటిలో ఫస్ట్ మార్క్ 97%. మీ ఫాదర్ పెద్ద బిజినెస్ మ్యాన్ కదా, ఎందుకు ఆ బిజినెస్ కంటిన్యూ చేయాలా మీరు? అది మా తండ్రి గారి బిజినెస్, ఇది నా ప్యాషన్. సి, బాలాగారి అబ్బాయి అనిపించుకోవడం నా అభిమతం కాదు, సుదర్శన్గా గుర్తింపు తెచ్చుకోవడమే ముఖ్యం. కరెక్ట్ సార్. బాలాగారి అబ్బాయినని చెప్పుకోవటం వల్ల మీ ఇండివిజువాలిటీ పోతుందని మీరు అనుకోవటం కరెక్ట్ అయితే, సుదర్శన్ వైఫ్ అని చెప్పుకోవడం వల్ల గాయత్రి ఇండివిజువాలిటీ పోతుందని మీకు అనిపించలేదా సార్? ప్యాషన్ అనేది ఒక మగాళ్ళకి మాత్రమేనా, ఆడవాళ్ళకి ఉండకూడదా? అది కూడా పెళ్ళైన ఆడవాళ్ళకి అస్సలు ఉండకూడదా? భార్యకి పూలు, చీరలు, నగలు కొనివ్వటమే భర్త యొక్క బాధ్యతని మీరు అనుకుంటే ఐమ్ సో సారీ సార్. తన ఆశలు, కలలు తెలుసుకుని వాటిని నిజం చేసిన వాడే నిజమైన భర్త. మీరు చాలా గ్రేట్ సార్. మీకు ఇంటి పని చేయడానికి, వంట పని చేసి పెట్టడానికి ఒక స్టేట్ ప్లేయర్, ఒక ఐఏఎస్ని పెట్టుకున్నారు. ఇది ఫ్లైట్ టికెట్ కాదు, మీ వైఫ్ కలల సౌదానికి ఎంట్రీ టికెట్. ఏం చేయాలో మీరే డిసైడ్ చేసుకోండి సార్. సుదర్శన్, పారిపోను లేవు, దాక్కోను లేవు. గాయత్రి ఇస్ వాచింగ్. అనితని నేను చూసి 3 నెలలయ్యింది. ఏప్రిల్ 7వ తారీఖు మ్యాచ్ ప్రాక్టీస్కి వెళ్తున్నానని చెప్పి వెళ్ళింది. బాయ్ మా. బాయ్. శ్వేత, లైన్ లో వెయ్. అనిత, ఏంటి చీటికి మాటికి వస్తున్నాడు? ఏంటదని ప్రాబ్లం? నేను వెళ్ళి ఏంటో అడగనా? ఉండు, నేను మాట్లాడొస్తాను. నేను ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాదా? నువ్వు అనుకునే ఇలాంటి అమ్మాయిని కాదు నేను. ఎన్నిసార్లు నీ ఎక్స్ప్లెయిన్ చేయమంటావు? నేను చెప్పేది విను. 2 ఏళ్ళగా నీ చుట్టూ తిరుగుతున్నాను, తీసవతల పారేస్తున్నావు. నేను నిన్ను సిన్సియర్గా లవ్ చేస్తున్నాను, అదెందుకు అర్థం చేసుకోవే నువ్వు? ఈ రావే పోవే అనే పిచ్చి వాగుడు వాగొద్దు. ఎవరైనా మనసుకి నచ్చితేనేగా ప్రేమించగలిగేది. ప్లీజ్, నీకో నమస్కారం. దయచేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దు. నన్ను వదిలేయ్. నాకు ఫుట్బాలే ముఖ్యం. అదే నా డ్రీమ్, అదే నా లైఫ్. అది తప్ప దేని గురించి ఆలోచించను. నీ ఏంటే అందంగా ఉన్నానన్న పొగరా? ఈ మొహంతో నువ్వు ఫుట్బాల్ ఎలా ఆడతావో నేను చూస్తానే. ఆ రోజు లోపలికి వెళ్ళింది. తలుపు కింద భోజనం తీసుకెళ్ళి పెడతాను. తనకు ఆకలేస్తే తింటుంది, లేకపోతే వదిలేస్తుంది. న్యూస్ పేపర్ పెడతాను, అందులో ఆ ఫుట్బాల్ న్యూస్ వస్తుంది కదా, దాన్ని మాత్రం కట్ చేసి తీసుకుంటుంది. అది చూసే తన ప్రాణంతో ఉందని నేను అనుకుంటాను. ఈ లోకానికి తన ముఖం చూపించకూడదు అనుకుంది. నాకు నా ఈ ఒక్క ఆశ కూడా పోయింది. నాకేం చేయాలో తెలియలేదు. అనితతో నేను మాట్లాడొచ్చమ్మా? వెళ్ళి మీరు మాట్లాడండి బాబు.
ఆ తలుపు దాటి మీ గొంతు తన గుండెకి వినిపిస్తే అది చాలు బాబు నాకు. అనిత, అనిత, నేను మైకిల్ నమ్మా. ఇప్పుడు నేనే మీ టీంకి కోచ్. నీకో ఇన్స్పైరింగ్ కథ చెప్పాలి. చెప్పనా? ఓ బిడ్డ వాళ్ళమ్మ కడుపులో 3 మాసాల గుడ్డుగా ఉన్నప్పుడు ఆ బిడ్డకి ఎదుగుదల లేదు. దాన్ని తీసేద్దామా అని వాళ్ళ అమ్మని అడిగారట. దానికి వాళ్ళ అమ్మ ఒప్పుకోలేదు. 10 మాసాలు పూర్తిగా మోసి ఆ బిడ్డకి జన్మనిచ్చిందట ఆ తల్లి. అందరి పిల్లలు 2 ఏళ్లకే నడక మొదలెడతారు, కానీ 5 ఏళ్ళు వచ్చాకే ఆ పిల్ల మొదటి అడుగు వేసిందట. అసలు నడుస్తుందా అనుకునే ఆ పిల్ల 8 ఏళ్లకే ఫుట్బాల్ ఆడిందట. 15 ఏళ్ల వయసుకే జూనియర్స్ లెవెల్లో నేషనల్ ఛాంపియన్, 16 ఏళ్లకే అండర్ 18, 18 ఏళ్లకి అన్ఎక్స్పెక్టెడ్గా ఒక మేజర్ యాక్సిడెంట్. జీవితాంతం చేతికర సాయంతో నడవాలని డాక్టర్ అన్నారట. వాళ్ళు చెప్పిందంతా అబద్ధం చేసి 6 మాసాలు పూర్తవకుండానే తను గ్రౌండ్లోకి వచ్చింది. స్టేట్ టీంలో సెలెక్ట్ అయింది. ఏదైతే తన బలహీనత అని అన్నారో దాన్నే తను తన బలంగా మార్చుకుంది. తన జీవితంలో ఏది అనుకోకుండా జరగలేదు, తను అనుకొని సాధించింది. ఇప్పుడు ఆ అమ్మాయికి 21 సంవత్సరాలు. ఇంతకు ముందు మళ్ళీనే ఇప్పుడు తనకి ఇంకొక ఛాలెంజ్. ఎవరో తెలిసిందమ్మా? అనిత, ఇప్పుడు నువ్వు బయటకు వస్తే నువ్వు వ్యక్తివి కాదు, ఒక ఆదర్శానివి. నువ్వు గెలిస్తే నీతో పాటు నిస్సహాయ స్థితిలో ఉన్న ఎంతో మంది గెలిచినట్టు బయటికి రా. ఈ లోకానికి నువ్వెవరని ఇంకోసారి చూపించు. ప్రతిభకి, ఆత్మాభిమానానికి మొహం అవసరం లేదు. ఈ టికెట్ని ఇక్కడ పెడుతున్నాను. ఇవాళ సాయంత్రం 5 గంటలకి నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. కోపమా? లేదు సార్. లేదే, నీ మనసులో ఏదో కోపం ఉన్నట్టుగానే ఉంది. లేదు సార్, అటువంటిదేమీ లేదు. ఐఎమ్ ఫైన్. దీనా అన్నా, లెఫ్ట్లో వెళ్ళు. సార్, ఎయిర్పోర్ట్కి రైట్లో కదా వెళ్ళాలి. వెళ్దాం అమ్మా, వెళ్దాం. సార్, ఇక్కడికి ఎందుకు వచ్చాం? చెప్తానమ్మా. నన్ను వదిలేండి అన్న, ప్లీజ్ అన్న, దండ పెడతానన్నా. అనిత, అనిత, ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు భయం? ఫేస్ ఇట్, ఫేస్ ఇట్, ఫేస్ ఇట్. ఇప్పుడు నేను నీ కోచ్ని కాదు, నీ అన్నని. నన్ను వాణ్ణి ఇప్పుడేం చెయ్యమంటావో చెప్పమ్మా చాలు. నువ్వు ఏం చెయ్యమన్నా అన్నయ్య చేసి పారేస్తాడు. ఇప్పుడే ఈ క్షణంలో అంతా పూర్తి చేసేద్దాం. నీ మనసులో ఉన్న కోపం, గీపం అంతా వాడితో సహా తీసి పారేసి హోల్ హార్టెడ్గా ఒక ప్లేయర్గా మాత్రమే రా. ఇప్పుడు చెప్పు, ఏం చేయమంటావు? అన్నయ్య, ఒకే ఒక్క నిమిషం నేను ఫేస్ చేసి వస్తాను. మ్మ్.
ప్రతిభకి ఆత్మాభిమానానికి మొహం అవసరం లేదు. ఈ మొహంతోనే నేను ఫుట్బాల్ ఆడబోతున్నాను. ఓ ఆడపిల్ల మొహం మీద యాసిడ్ పోసిన నువ్వే ధైర్యంగా మొహం చూపిస్తూ తిరుగుతున్నప్పుడు నేనెందుకు నా మొహాన్ని మూసుకోవాలి? ఈ ముసుగిక నాకు అవసరం లేదు. ఫుట్బాల్ ఆట ఎప్పుడైనా చూసావా? నేను చూపిస్తాను చూడు.